హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము గిట్‌హబ్ గురించి తెలుసుకున్నాం గదా! ఓకే. గిట్‌హబ్‌లో మనం ఒక శాంపిల్ ప్రాజెక్ట్ ఎలా పుష్ చేయాలి, ఎలా పుల్ చేయాలి, అలాగే మనము కాన్‌ఫ్లిక్ట్స్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి. సో, ఈ ఇష్యూస్ అన్నీ గూడా మనం చూసాం. ఓకే. అది ఏందంటే బేసిక్ లెవెల్‌లో చూసాము. మనం పోయే కొద్దీ మనం ఇంకా ఇన్ డెప్త్ చూద్దాం అదేలో. అయితే ఈ వీడియోలో వచ్చేసి మీకు మనము ఒక శాంపిల్ ప్రాజెక్ట్ లాంబ్డా ప్రాజెక్ట్ అంటే యాక్చువల్ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసే ముందు ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో, అవి వచ్చేసి ఏంటి అంటే ఒకటి కాన్‌ఫ్లూయెన్స్, ఇంకోటేసి అజ్యూర్ డేవాప్స్. ఓకే. సో, ఈ కాన్‌ఫ్లూయెన్స్, అజ్యూర్ డేవాప్స్ గురించి ఒకసారి మనము వివరంగా తెలుసుకుందాం. సో, ఇక్కడ మీకు కాన్‌ఫ్లూయెన్సీ ఉంది గదా! ఈ కాన్‌ఫ్లూయెన్సీ ఏం చేస్తదంటే మనకి ప్రతి కంపెనీలో ఈ కాన్‌ఫ్లూయెన్సీ అనే ఒక పేజెస్ ఉంటాయన్నమాట. అంటే ఏంది అంటే మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కాన్‌ఫ్లూయెన్స్ పేజ్‌లో పెడతారు. ఓకే. సో, అదొకసారి మీకు చూపిస్తాను. ఈ కాన్ఫ్లూయెన్స్ పేజ్ ఎలా ఉంటుందో చూడ్డానికి. సో, మీకు మీ ఆహ్, ఒకసారి కాన్ఫ్లూయెన్స్ పేజ్ చూపిస్తాను మీకు. యాహ్! సో, ఇది కాన్ఫ్లూయెన్స్ పేజ్ అండి. ఓకే. సో, ఇక్కడ యాక్చువల్లీ 24 డేస్ లెఫ్ట్ ఉంది. ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను. ఎందుకంటే జస్ట్ మనం ఎక్స్‌ప్లనేషన్ కోసమే. సో, మనది కంపెనీ లెవెల్ కాదు కాబట్టి. బట్ కంపెనీలో యూజ్ చేస్తారు కాబట్టి, మీకు ఇది చూపించాలనే ఉద్దేశంతో నేను దీంట్లో సైన్ అప్ అయ్యి ఈ అకౌంట్ తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి ఇది కాన్ఫ్లూయెన్స్ పేజ్ అంటాం దీంట్లో. సో, మీ మీ ప్రాజెక్ట్ మొత్తం మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీరు వర్క్ ఏం చేయాలనుకుంటున్నారు, సో, ఎవ్రీథింగ్ వాళ్ళేం జేస్తారంటే, ఈ కాన్ఫ్లూయెన్స్ పేజ్‌లో పెడతారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనము ప్రాజెక్ట్ ఇక్కడ పేజెస్ ఉంటాయి. ఓకే. సో, ప్రాజెక్ట్ ఓకే. కార్ రెంటల్ ప్రాజెక్ట్స్. సో, ఇది మనము బిల్డ్ చేయబోతున్న ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనమాట. అదేంటంటే కార్ రెంటల్ ప్రాజెక్ట్. సో, ఈ కార్ రెంటల్ ప్రాజెక్ట్‌లో ఏముంటుందంటే లైక్ కస్టమర్స్ డీటెయిల్స్, కార్స్ డీటెయిల్స్ అండ్ రెంటల్ డీటెయిల్స్. సో, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క ఓవర్ వ్యూ ఏంటి? ఏ టెక్నాలజీస్ వాడాలనుకుంటున్నారు? ఏ డేటాబేస్ వాడాలనుకుంటున్నారు? ఓకే. ఏ క్లౌడ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నారు? సో, ఎవ్రీథింగ్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఓకే. సో, మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్‌గా చేయాల్సిన అంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అసైన్ చేసే ముందు వాళ్ళు కొన్ని కాన్ఫ్లుయెన్స్ పేజెస్ లింక్స్ ఇస్తారు. అంటే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇక్కడ మల్టిపుల్ ఇక్కడ బేసిక్‌గా ఏందంటే 4, 5 ఉన్నాయి. బట్ ఇక్కడ ఆహ్, మోర్ థాన్ 50 అలా ఉంటాయన్నమాట. సో, వాళ్ళు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! సో, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆహ్ కంటెంట్ అంతా గూడా దానిలో పెడతారు. సో, మనకి ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ కాన్ఫ్లుయెన్స్ పేజ్ ద్వారా ఇస్తారు. అంతేకాని మనకి ఏ వర్డ్‌లోనో ఓకే. లేదా ఏ నోట్‌ప్యాడ్‌లోనో మనకివ్వరు. జస్ట్ మనకి కొన్ని లింక్స్ ఇస్తారు. ఈ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి. నా వెబ్‌సైట్ రెగ్యులర్ పైథాన్ అనే వెబ్‌సైట్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చిందనమాట డొమైన్. సేమ్ అట్లాగే ఇప్పుడు మీ కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ నేమ్ తర్వాత ఇలా అట్లాసియన్ డాట్ నెట్ అలా ఉంటుందనమాట. సో, ఇది కాన్ఫ్లుయెన్స్ పేజ్ యొక్క బెనిఫిట్ ఏంది అంటే, మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో మెన్షన్ చేస్తారు. ఓకే. సో, మీకు ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత మీకు ఈ లింక్స్ అనేవి ఇస్తారు. జస్ట్ ఈ లింక్స్ ఓపెన్ చేసి మీ ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది కాన్ఫ్లుయెన్స్ పేజ్. ఓకే. ఈ పదం గుర్తుపెట్టుకోండి కాన్ఫ్లుయెన్స్ పేజ్. సో, ఇప్పుడు మీ కంపెనీలో ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు ఎలా ఇస్తారు అంటే త్రూ కాన్ఫ్లుయెన్స్ పేజ్ ద్వారా ఎట్లా అంటే మేము కాన్ఫ్లుయెన్స్ పేజ్‌ని మెయింటైన్ చేస్తుంటాము. సో, మా ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అంతా కూడా కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో ఉంటుంది. సో, ఇక్కడ వాళ్ళు ఇవ్వడమే కాదు మీరు కూడా మీ యొక్క పేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా పేజ్ క్రియేట్ చేయాలనుకోండి ఇక్కడ ఆప్షన్ చూడండి క్రియేట్. సో, మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీకు యాక్సెస్ ఉంటే సో, మీరు గూడా మీ యొక్క కంటెంట్ అనేది ఇట్లా పేజెస్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కాన్ఫ్లుయెన్స్ పేజ్. ఓకే. గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అజ్యూర్ డెవాప్స్. సో, ఇక్కడేముంటుందంటే ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్. ఇక్కడేముంటుందంటే ఈ డెవాప్స్‌లో మనము ఈ ప్రాజెక్ట్ నుంచి కొన్ని యూజర్ స్టోరీస్‌ని క్రియేట్ చేస్తారు. సో, ఇక్కడ మనకి ఇది స్టోరీ అనుకోండి. ఓకే.
ఈ స్టోరీ నుంచి మనకి కొన్ని యూజర్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు. సో, ఈ యూజర్ స్టోరీస్‌లో నుంచి మనం టాస్క్‌లు క్రియేట్ చేయాల్సొస్తది. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడుంటాయండి. డీటెయిల్స్. ఇక్కడ ఏముంటాయంటే అజూర్ డెవాప్స్‌లో మనం టాస్క్‌లుంటాయి. మనం చేయాల్సిన టాస్క్‌లు. సో, ఇక్కడే ఉంటాయన్నమాట. మనం చేయాల్సిన టాస్క్‌లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అజూర్ డెవాప్స్. సో, మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఈ ఈ డెవాప్స్ యాక్చువల్‌గా ఏడీఓ అంటాము. షార్ట్‌కట్‌లో ఏడీఓ అంటారన్నమాట. ఓకే. ఏడీఓ అంటే అజూర్ డెవాప్స్. ఓకే. సింపుల్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో, మీకు కాన్ఫిడెన్స్ బేస్ మీద క్లియర్ ఐడియా ఉంది. సో, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడుంటాయి. సో, ఇక్కడ వర్క్ రిలేటెడ్ అంతా కూడా అజూర్ డెవాప్స్‌లో ఉంటుందనమాట. అంటే మన వర్క్‌ని ట్రాక్ చేసేది ఎక్కడ అంటే ఇక్కడ ట్రాక్ చేస్తారు. మన వర్క్‌నంతా కూడా ఈ అజూర్ డెవాప్స్‌లో ట్రాక్ చేస్తారు. సో, నేను క్రియేట్ చేశాను ఇక్కడ అజూర్ డెవాప్స్ అనేసి. సో, ఇక్కడ చూడండి. ఇది మీకిప్పుడు కనిపిస్తుందిగా బోర్డు. సో, ఈ బోర్డొచ్చేసి ఓకే. అజూర్ డెవాప్స్ అన్నమాట. ఓకే. మీకు ఓకే. సో, ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది అజూర్ డెవాప్స్. సో, దీంట్లో ఇక్కడ మనకి బ్యాక్‌లాగ్స్ అని ఒక పదం ఉంది గదా! బ్యాక్‌లాగ్స్. సో, ఈ బ్యాక్‌లాగ్స్‌లో ఏముంటాయంటే, ఇప్పుడు మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేసుంటారనమాట. బ్యాక్‌లాగ్ ఈ పదం గుర్తుపెట్టుకోండి. బ్యాక్‌లాగ్. ఓకే. సో, బ్యాక్‌లాగ్ అంటే హ్మ్. బేసిక్‌గా మనం చేయాల్సిన వర్క్. ఎట్లా ఉంటుందంటే, ఈ బ్యాక్‌లాగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌లాగ్స్ అంటే ఏం లేదండి. మనం చేయాల్సిన ప్రాజెక్ట్ అంతా కూడా అంటే టాస్క్‌ల కింద క్రియేట్ చేసుంటారు. ఇ అంటే టాస్క్‌లంటే ఇక్కడ యూజర్ స్టోరీస్ కింద క్రియేట్ చేసుంటారు. సో, ఇట్లా యూజర్ స్టోరీస్ కింద క్రియేట్ చేసుంటారు. ఇదంతా కూడా ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే ఎంత వర్క్ ఉంది. ఓకే. చేయవలసిన వర్క్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా బ్యాక్‌లాగ్స్‌లో ఉన్న యూజర్ స్టోరీస్. సో, వీటిల్లో ఇప్పుడు మనకి స్ప్రింట్ అనేది ఉంటుందండి. స్ప్రింట్ అంటే 10 1-10 డేస్ అన్నమాట. ఈ స్ప్రింట్ అనే పదం ఎందుకంటే యూజ్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే. ఈ ఈ స్టోరీస్ అన్నీ కూడా ఒక అంటే ప్రాజెక్ట్ గదా! సో, ఇది 6 మంత్స్ ప్రాజెక్ట్ అనుకుందాం సింపుల్‌గా. 6 మంత్స్ ప్రాజెక్ట్‌ని ఓకే. ఓకే. ఇది 6 మంత్స్ ప్రాజెక్ట్. సింపుల్‌గా అర్థం చేసుకోండి. 6 మంత్స్ ప్రాజెక్ట్‌ని మీరు ఈ ఇక్కడ మీకు కొన్ని టాస్క్‌లు ఇచ్చారనమాట. సో, ఈ టాస్కులు మీరు కంప్లీట్ చేయడానికి 6 మంత్స్ టైమ్ ఇచ్చారు. ఓకే. 6 మంత్స్ టైమ్ ఇచ్చిన తర్వాత మేనేజర్ అనేవాడు ఫిఫ్త్ మంత్ వచ్చేసి టాస్క్‌లు గాని చెక్ చేశాడనుకోండి. ఎన్ని టాస్క్‌లు కంప్లీట్ అయ్యాయని. సో, టీమ్ మెంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 టాస్క్‌లున్నాయి. ఓకే. 10 20 టాస్క్‌లు మాత్రమే కంప్లీట్ జేశారు. సో, ఫిఫ్త్ మంత్ వచ్చేసి మేనేజర్ చెక్ చేశాడు. ఓకే. ఫిఫ్త్ మంత్ వచ్చేసి మేనేజర్ చెక్ చేశాడు. అంటే బ్యాలెన్స్ ఇంకా ఎన్నున్నాయి? 80 ఉన్నాయి. సో, రిమైనింగ్ 1 మంత్‌లో ఈ 80 అనేవి కంప్లీట్ అవుతాయా? అవ్వవు. ఓకే. సో, ఈ అప్రోచ్ అనేది ఏదైతే లాస్ట్ మంత్ వచ్చి చెక్ చేసే అప్రోచ్ ఏదైతే ఉందో, వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారనమాట. అంటే ఆ అప్రోచ్‌ని యాక్సెప్ట్ చేయలేదు. సో, ఈ అప్రోచ్‌లో ఏముందంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం లాస్ట్ మంత్‌లో వచ్చి చెక్ చేస్తే ఒకవేళ ఏవైనా టాస్క్‌లు గాని పెండింగ్ ఉంటే ఆ రిమైనింగ్ డేస్ ఉన్నాయి గదా! దాంట్లో కంప్లీట్ చేయడం చాలా కష్టం. సో, వీళ్ళేం చేశారంటే ఇప్పుడు ఈ 100 టాస్కుల్ని ఓకే. ఈ 100 టాస్కుల్ని డివైడ్ చేస్తారనమాట. ప్రతి మంత్ అంటే 1-10 డేస్. ఓకే. 1-10 డేస్. 1-10 డేస్. అంటే 10 డేస్, 10 డేస్ లెక్కన 10 డేస్, 10 డేస్, 10 డేస్ లెక్కన డివైడ్ చేస్తారు. సో, ప్రతి ప్రతి వీటిని ఈ 10 డేస్‌ని స్ప్రింట్ అంటాం. ఓకే. ప్రతి 10 డేస్‌కి ఈ బ్యాక్‌లాగ్ ఉంది గదా! ఈ బ్యాక్‌లాగ్స్ అనమాట. ఈ బ్యాక్‌లాగ్స్‌లో నుంచి కొన్ని టాస్క్‌లనేది కొన్ని యూజర్ స్టోరీలని పిక్ చేసుకుంటారు. ఓకే. పిక్ చేసుకొని ఈ 10 డేస్‌లో ఎంత వర్క్ కంప్లీట్ అయ్యిందో చెక్ చేసుకుంటారు. ఓకే. మాక్సిమం ఈ 10 డేస్‌లో వర్క్ కంప్లీట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో, ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత ఒక స్ప్రింట్ మీటింగ్ అనేది జరుగుతది. ఈ స్ప్రింట్ మీటింగ్‌లో ఈ 10 డేస్‌లో మీరు యాక్టివ్ చేసిన టాస్క్‌లు ఎంత కంప్లీట్ అయినాయి. సో, ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చిద్దనమాట. ఎవరు ఏ టాస్క్‌లు పిక్ చేశారు, ఓకే. ఎంత టైం వర్క్ చేశారు ఇవన్నీ కూడా.
సో, ఎవ్రీ 10 డేస్ ఇలా ట్రాక్ చేసుకుంటూ ఎళ్తారనమాట. సో, ఇలా ట్రాక్ చేసుకుంటూ ఎళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంది అంటే టాస్క్‌లు ఎన్ని కంప్లీట్ అయ్యాయో మనకి ఎవ్రీ 10 డేస్‌కి మనకొక రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో, లాస్ట్ మంత్ వచ్చి చెక్ చేసుకోవడం కన్నా ఎవ్రీ 10 డేస్ చెక్ చేసుకోవడం ఇట్స్ బెటర్. సో, దీన్నే మనము అజైల్ మెథడాలజీ అని పిలుచుకుంటారనమాట. ఓకేనా? సో, దీన్ని స్ప్రింట్ అంటాం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చే పదాలేందంటే ఈ అజ్యూర్ బోర్డ్‌లో బ్యాక్‌లాగ్స్, బ్యాక్‌లాగ్, స్ప్రింట్, యూజర్ స్టోరీస్, షార్ట్‌కట్‌లో యూఎస్ అంటాం. యూజర్ స్టోరీస్, టాస్క్స్, ఓకే. బగ్స్, ఓకే. కెపాసిటీ, కెపాసిటీ అండ్ ఎస్టిమేటెడ్ అవర్స్. ఓకే. ఫస్ట్ బ్యాక్‌లాగ్ చెప్పాను మీకు. బ్యాక్‌లాగ్ ఏందంటే ఇది బ్యాక్‌లాగ్ అంటే లాగ్స్ అన్నమాట. ఎన్ని ప్రాజెక్ట్ మొత్తానికి వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే ఎన్ని టాస్క్‌లున్నాయో, అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో అంతా కూడా డీటెయిల్డ్‌గా బ్యాక్‌లాగ్ క్రియేట్ చేసి పెట్టేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మీకు ఈ బ్యాక్‌లాగ్ ఎలాగుంటదో చూపిస్తాను చూడండి. సో, ఈ బ్యాక్‌లాగ్‌లో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మినిమైజ్ అవ్వట్లేదు. ఎందుకో తెలియట్లా. ఎక్స్‌పాండ్. ఓకే. సో, బేసిక్‌గా ఇది ఒక యూజర్ స్టోరీ. ఈ ఈ ఈటీఎల్ కార్డ్ డేటా ఎక్స్ట్రాక్షన్ దాని కింద క్రియేట్ చేసిన టాస్క్‌లన్నమాట ఇవన్నీ. ఓకే. సో, ఇప్పుడు ఇది యూజర్ స్టోరీ. ఇదంతా కూడా అంటే ఇక్కడ ఇదొక టాస్క్. సారీ ఇదొక యూజర్ స్టోరీ. ఈ యూజర్ స్టోరీలోంచి మనం ఏం చేస్తామంటే ఇది మొత్తాన్ని ఒకరే చేయకుండా దీన్నేంటంటే చిన్న చిన్న వర్కుల కింద కన్వర్ట్ చేస్తాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 3 వర్కులు నేను క్రియేట్ చేశాను. మీకు ఎగ్జాంపుల్ కింద చూపించడానికి. క్రియేట్ యూజర్ డీటెయిల్స్ డిఐఏ, క్రియేట్ ఏ టేబుల్ ఇన్ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ డేటాబేస్, క్రియేట్ ఏ యూజర్ డీటెయిల్స్ స్టోరేజ్ సర్వీస్. సో, ఇక్కడ కార్ డెంటల్ డేటా ఎక్స్ట్రాక్షన్ యూజర్ స్టోరీని చదువుతారనమాట టీమ్ చదివి వీటికి ఏ ఏ టాస్కులు సూటబుల్ ఉంటాయో ఆ టాస్కులన్నిటిని కూడా దీని కింద క్రియేట్ చేస్తారు. ఓకే. సో, ఇవి ప్రెజెంట్ మీకు ఒక యూజర్ స్టోరీ. ఇది యూజర్ స్టోరీ. దీంట్లో ఉన్న టాస్క్‌లనమాట. సో, ఇవి కంప్లీట్ చేస్తే ఇది కంప్లీట్ అయినప్పుడు. సో, ఇది ఈ బ్యాక్‌లాగ్ లిస్ట్‌లో నుంచి రిమూవ్ అయిపోయిద్ది. సో, రిమైనింగ్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఈ స్ప్రింట్ ఇక్కడ మీరు ఓకే. బ్యాక్‌లాగ్ నుంచి ఇక్కడ స్ప్రింట్ ఉంది చూడండి. స్ప్రింట్‌లోకెళ్తాం. ఓకే. ఇక్కడ స్ప్రింట్ ఉంది చూడండి. సో, ఇది 3 డేస్ స్ప్రింట్ బేసిక్‌గా. ఇక్కడ మనకి ఎన్ని స్ప్రింట్‌లున్నాయో చూపిస్తది. ఇక్కడ మనము ఈ స్ప్రింట్‌ని గూడా మార్చుకోవచ్చు. అంటే 10 డేస్ బేసిక్‌గా 10 డేస్ ఉంటుందనమాట ప్రతి స్ప్రింట్. ఓకే. 6 వర్క్ డేస్. అంటే ఈ స్ప్రింట్‌లో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి ఇది యూజర్ స్టోరీ. ఈ యూజర్ స్టోరీకి సంబంధించిన టాస్క్‌లనమాట ఇవన్నీ కూడా. సో, ఇక్కడ మనము దీన్ని యాక్టివ్‌గా ఉంది అంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఇక్కడ ఉందనుకోండి. ఈ స్టేజ్‌లో. సో, ఈ స్టేజ్ ఇక్కడ అసైన్ అని ఉంది గదా! ఇక్కడ నేను ఓకే. సాయిరామ్ అనే పర్సన్ వర్క్ చేస్తున్నాడు యాక్టివ్‌గా. అంటే ఈ టాస్క్ అనేది యాక్టివ్‌లో ఉంది. సాయిరామ్ అనే పర్సన్ వర్క్ చేసాడు. సో, సాయిరామ్ వర్క్ చేసాడు. అలాగే రిమైనింగ్ టాస్క్‌లుంటాయి గదా! ఎవరికి కావాల్సిన టాస్క్‌లు వాళ్ళు పిక్ చేసుకుంటారనమాట. ఓకే. సో, పిక్ చేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, సింపుల్‌గా ఇక్కడ యాక్టివ్‌లో ఎన్నున్నాయి, ఇన్‌యాక్టివ్‌లో ఎన్నున్నాయో ఈజీగా మేనేజర్‌కి అర్థమైపోద్ది. నెక్స్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పాను గదా! పీఆర్ అని లాస్ట్ వీడియోలో పుల్ రిక్వెస్ట్. పీఆర్ రైజ్ చేస్తాం. సో, అందరూ లైక్ టీమ్ మెంబర్స్, మేనేజర్స్ వీళ్ళందరూ కూడా అప్రూవ్ గాని చేస్తే దీన్ని కంప్లీట్ అయినట్టు డన్. అంటే ఈ ఇక్కడ టాస్క్ యాక్టివ్‌లోకెళ్తది. తర్వాత పీఆర్‌లోకెళ్తది. తర్వాత డన్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ టాస్క్‌లోకొచ్చి ఏమైనా మనం చేయగలిగిన టాస్క్‌లు ఏమైనా ఉంటాయా? అవి పిక్ చేసుకోవాలి మళ్ళీ. పిక్ చేసుకుంటే మళ్ళీ యాక్టివ్ స్టేజ్‌లోకెళ్ళిపోద్ది. నా పేరు మీద అసైన్ అయింది. సో, డూయింగ్. నెక్స్ట్ పీఆర్. నెక్స్ట్ కంప్లీటెడ్. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇట్లా ఒకటి యాక్టివ్ పెడతాను. సో, ఒక యాక్టివ్ ఉంది. 2 కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. సో, ఈజీగా
మేనేజరు ఐడెంటిఫై చేశాడనమాట. ఓకే. సాయిరామ్ అనే పర్సన్ 2 టాస్క్‌లు కంప్లీట్ చేశాడు ఈ స్ప్రింట్‌లో. అలాగే ఒక యాక్టివ్ టాస్క్ ఉంది. అలాగే పిఆర్స్ అంటే కొన్ని టాస్క్‌లు కంప్లీట్ చేసి ఒకవేళ పిఆర్‌లో ఉందనుకోండి. ఒకవేళ పిఆర్‌లో ఉందనుకోండి. ఒకటి కంప్లీట్ చేశాడు. ఒకటి వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో, రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది యాక్టివ్‌లో ఉందంటే వర్క్ చేస్తున్నాడని అర్థం. సో, మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈజీగా ఐడెంటిఫై చేస్తాడనమాట. ఓకే. సాయిరామ్ అనే పర్సన్ ఈ స్ప్రింట్‌లో ఇన్ని టాస్కులు చేశాడు అనేసి. సో, ఇక్కడ మనకి ఆహ్, ఇక్కడ పెడదాం. ఇక్కడ మనకి ఫిల్టర్ ఉంటుందనమాట. సారీ వ్యూ ఆప్షన్. ఇక్కడ చూడండి ఇష్యూస్, పీపుల్. నేను పీపుల్ మీద క్లిక్ చేశాననుకోండి. చూడండి. సాయిరామ్ అనే పర్సన్ ఇట్లా ఎవరైతే ఇప్పుడు ఎంత టీమ్‌లో ఎంతమందైతే ఉంటారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడొస్తాయి. సింపుల్‌గా సాయిరామ్ అనే పర్సన్ ఓపెన్ చేశాననుకోండి. ఓకే. ప్రెజెంట్ యాక్టివ్‌లో అయితే ఏం లేవు. పీఆర్ ఒకటుంది. డన్. ఇంకా పిక్ చేయాల్సిన టాస్క్‌లు ఎన్నున్నాయి? అంటే ఇంకా ఎవరు పిక్ చేసుకున్న టాస్క్‌లనమాట ఇవన్నీ కూడా. అన్‌అసైన్డ్. ఓకే. సో, ఇలా ఉంటుందండి అజూర్ బోర్డ్. సో, దీన్ని మనము తర్వాత మీకు ఇట్లా ఇదే అజూర్ బోర్డ్‌లో మీరు చేయాల్సిందైతే ఇదే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా ఉండదు. బ్యాక్‌లాగొచ్చేసి మీరు కంప్లీట్ చేసిన ప్రతి గూడా ఇక్కడ ఉంటాయి. అన్ని యూజర్ స్టోరీస్. ఒక యూజర్ స్టోరీ కంప్లీట్ అయిపోయిందంటే ఇది ఇక్కడి నుంచి ఎళ్ళిపోద్ది. సో, దాని మీనింగ్ ఏంది అంటే ఓకే. కంప్లీట్ అయిపోయింది. పూర్తి చేసేసారు. సో, అప్పుడు మేనేజర్ గాని, టీమ్ లీడ్ గాని వాళ్ళు ఈజీగా ట్రాక్ చేస్తారనమాట. ఓకే. ఇంత పెండింగ్ ఉంది. సో, వాళ్ళకేందంటే కొన్ని ఉంటాయి. అనలైజ్ చేసుకోవడానికి డెలివరీ ప్లాన్స్ అంటే వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, వాళ్ళేం చేస్తారంటే ఈజీగా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే వాళ్ళకి తెలిసిపోయిద్దనమాట. ఎంత వరకు పెండింగ్ ఉంది. ఎంతలోపు కంప్లీట్ చేయగలుగుతామని. ఇక్కడ మనకి గ్రాఫ్ ఉంది చూసారా? ఈ గ్రాఫ్ కూడా మనకి ఈజీగా అంటే ఈ స్ప్రింట్‌లో ఎంత వర్క్ కంప్లీట్ అయింది, ఎంత పెండింగ్ ఉంది, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇదండి స్ప్రింట్. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. దీంట్లో టాస్క్ చూపిస్తారు. సో, యూజర్ స్టోరీస్ నుంచి టాస్క్‌లు క్రియేట్ చేసేటప్పుడు ఓకే. ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ అవర్స్, రిమైనింగ్ అవర్స్, కంప్లీటెడ్ అవర్స్. ఇక్కడ ఎస్టిమేటెడ్ అవర్స్ ఇదేంటిది? లాక్‌లో పడింది. ఒక్క నిమిషం. కస్టమైజ్. ఓకే. ఎస్టిమేటెడ్ అవర్స్. ఆహ్, అంటే ఐ దీన్ని ఎస్టిమేటెడ్ అవర్స్ సేవ్ చేశాను. ప్లానింగ్, ఎడిట్, యాక్టివ్ ప్రయారిటీ. ఒకసారి చూద్దాం. లాక్ అయింది. ఓకే. యాక్టివ్‌లో ఉంది. డెవలప్‌మెంట్ అండ్ ఇక్కడ ఒకటి ఎస్టిమేటెడ్ అవర్స్ బేసిక్‌గా ఈ ఎస్టిమేటెడ్ అవర్స్ లాక్‌లో ఉంది. ఇది తెలియట్లా. సో, బేసిక్‌గా ఏందంటే ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం ఉంటుందో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అంటే మనము ఈ టాస్క్ మనం చేయడానికి ఒక 5 అవర్సో లేదా 3 అవర్సో లేదా 2 అవర్సో ఇస్తారనమాట. ఓకే. రిమైనింగ్ వర్క్ పెడతాను నేను 2 అవర్స్. ఓకే. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ పిక్ చేసుకొని ఒక 1 అవర్ పని చేశారనుకోండి. ఓకే. కంప్లీటెడ్ అవర్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో, నేను రిమైనింగ్ వర్క్ 2 అవర్స్ ఉంటే, ఇంకా ఈ వర్క్ మీద పని చేయడానికి 2 అవర్స్ పెండింగ్ ఉంది అని అర్థం. ఓకే. సో, డూయింగ్ ఎడిట్ టైటిల్ డిలీట్ న్యూ బ్రాంచ్. ఓకే. ఎస్టిమేటెడ్ అవర్స్ ఇక్కడ మనము 5 అవర్స్ ఎస్టిమేట్ చేసాం. రిమైనింగ్ 5 ఉన్నాయి. సేవ్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి 5 వచ్చింది. అంటే ఒక్క నిమిషం మనం బ్యాక్ తీసుకెళ్దాం. సో, బేసిక్‌గా ఇక్కడ ఉన్నప్పుడు 5 అవర్స్ ఈ టాస్క్‌కి కేటాయించిన టైమింగ్ ఏందంటే 5 అవర్స్. ఓకే. మీరు ఈ టాస్క్‌ని యాక్టివ్ స్టేట్‌లో తీసుకెళ్లారు.
తీసుకెళ్ళి ఈ టాస్క్ మీద వర్క్ చేశారు. ఈరోజు కంప్లీట్ అవ్వలేదు. బట్ మీరు ఒక 2 అవర్స్, 3 అవర్స్ వర్క్ చేశారు. 3 అవర్స్ కంప్లీట్ చేసేసారు. సో, ఇంకా మీరు ఎంత టైమ్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? 2 అవర్స్ నాకు కావాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, సేవ్ చేస్తారు. సో, రిమైనింగ్ ఓకే. ఐ థింక్ ఎస్టిమేటెడ్ అవర్స్ చూపిస్తుంది. రిమైనింగ్ వర్క్ 2 అవర్స్ ఉంది కదా! సో, బేసిక్‌గా ఇక్కడ మనకి ఈ ఆప్షన్ రిమైనింగ్ వర్క్ చూపించాలి. ఎడిట్ టైటిల్. న్యూ బ్రాంచ్. సో, బేసిక్‌గా ఏందంటే ఇక్కడ డిస్‌ప్లే చేసేదేంటంటే టైమింగ్ రిమైనింగ్ వర్క్ ఎంతుందో చూపిచ్చుద్ది. ఓకే. సో, వన్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత సో, 5 అవర్స్‌లో కంప్లీట్ చేశాను. ఇది ఇంకా 0 పెట్టేసి సేవ్ చేసేసామంటే సో, కంప్లీట్ అయిపోయినట్టు 5 అవర్స్. సో, దీని మీద 5 అవర్స్ మనం స్పెండ్ చేశామని ఈజీగా మేనేజర్‌కి తెలిసిద్దనమాట. ఓకే. సో, అట్లా అన్నమాట. సో, మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాను దీన్ని. సో, దీంట్లో గూడా ఎస్టిమేటెడ్ అవర్స్ 3 అవర్స్. ఓకే. రిమైనింగ్ వర్క్ 3 అవర్స్. సో, ఇనిషియల్‌గా ఇలా ఉంటుందనమాట. ఓకే. సో, మీరు వర్క్ చేసి కంప్లీట్ చేస్తే ఆ టైమింగ్ అనేది నోటెడ్ అవుతుంటుంది. ఓకే. సో, మేనేజర్‌కి లేదంటే టీమ్ లీడ్‌కి మీరు ఎన్ని టాస్క్‌లు కంప్లీట్ చేశారో తెలుస్తది. ఈ ఒక్కొక్క టాస్క్‌కి ఎంత టైమ్ స్పెండ్ చేశారో తెలుస్తది. ఓకే. సో, ఆ డీటెయిల్స్ నెక్స్ట్ ఇదే టాస్క్‌లు మనము మీకు ఈ టాస్క్‌లో ఏదైనా సంథింగ్ మీకేదైనా ట్యాగ్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ ఎండ్ వర్క్ అన్నమాట. సో, ఇక్కడ మనము ట్యాగ్ మెన్షన్ చేసుకోవచ్చు బ్యాక్ ఎండ్ అనేసి. సో, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. ఏంది అంటే ఈ టాస్క్ ఒకవేళ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డెవాప్స్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటారు గదా! సో, వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో, ఇది ఎవరికి సంబంధించిన టాస్క్ అనేది ఇక్కడ మనం ఒక ట్యాగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది బ్లాక్ అయిందనుకో, పలానా రీజన్ వల్ల మీరు బ్లాక్ పెట్టేసుకొని ఈ టాస్క్ బ్లాక్ అయింది. ఓకే. సో, ఈ టాస్క్ బ్లాక్ అయ్యింది. సో, అప్పుడు మేనేజరు బ్లాక్ చూసుకొని ఈ మేనేజర్ ఏం చేస్తాడు అంటే, ఓకే. ఇది ఎందుకు ఈ టాస్క్ ఎందుకు బ్లాక్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఎప్పుడవుతుందంటే, మీరు ఒక డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే. ఆ డేటాబేస్‌కి మీకు యాక్సెస్ లేదు. బట్ మీరు ఈ టాస్క్ పిక్ చేశారు. మధ్యలో కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సడెన్‌గా ఇష్యూ వచ్చింది. సో, అప్పుడు మీరేం చేస్తారంటే బ్లాక్ అని ఇక్కడ ఒక ట్యాగ్ అనేది యాడ్ చేస్తారు. సో, యాడ్ చేసినప్పుడు మేనేజరు లేదా టీమ్ లీడు చెక్ చేస్తుంటారు కదా! ఈ బోర్డ్‌ని. చేసినప్పుడు ఇక్కడ బ్లాక్ అనే ట్యాగ్ ఉంది కాబట్టి అప్పుడు టీమ్ లీడ్ గాని, మేనేజర్ గాని మీతో కమ్యూనికేట్ అయ్యి ఏంటి నీ ప్రాబ్లము? ఎలా వచ్చింది? ఎలా రిజాల్వ్ చేయాలనేది మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే. సో, ఇది ఓవర్ వ్యూ ఆఫ్ అజ్యూర్ డెవాప్స్. ఇంతకన్నా ఏమీ ఉండదండి. ఓకే. దీంట్లో ఒకటి మిగిలిపోయింది. ఓకే. ఇదే ఇట్లాగే ఉంటుంది ఫ్లో మొత్తం. వర్క్ అనేది మీకిట్లా వస్తుందండి. ఓకే. ఆహ్, గ్రూప్ ఆఫ్ టాస్క్‌లు ఇక్కడుంటాయి. సో, స్ప్రింట్ స్టార్ట్ అయినప్పుడు స్ప్రింట్‌కి సంబంధించిన యూజర్ స్టోరీస్ అన్నీ కూడా ఒకసారి ఇట్లా మార్చేస్తాను నేను. సో, యూజర్ స్టోరీస్ అన్నీ వస్తాయి. యూజర్ స్టోరీస్‌తో పాటు దానికి సంబంధించిన టాస్క్‌లొచ్చేస్తాయి. ఓకే. ఆ టాస్క్‌లు మీరు యాక్టివ్ చేసుకొని, వర్క్ చేసుకొని డన్ చేయాలి. సో, ఇది ఫ్లో అన్నమాట. ఓకే. సో, దీంట్లో కెపాసిటీ అని ఒకటుంటుంది. ఈ కెపాసిటీ అంటే ఏంది అంటే, ఇప్పుడు మనము టాస్క్‌లు తీసుకున్నాం గదా! అంటే ఇప్పుడు బ్యాక్‌లాగ్ నుంచి టాస్క్‌లు పిక్ చేస్తున్నాం గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉన్నాయనుకోండి. 100 మనము ఈ స్ప్రింట్‌లో తీసుకోలేం. రైట్. సో, దాన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే కెపాసిటీలోకెళ్ళి ఎవరు ఎంతమంది లీవ్‌లో ఉంటున్నారు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింట్ 6 డేస్ ఉందనుకోండి. అప్పుడు మనల్ని అడుగుతారు. సాయి మీరు 6 డేస్ వర్క్ చేస్తారా అనేసి. సో, వర్క్ చేస్తాము అన్నామనుకోండి. అప్పుడు ఇక్కడ వాళ్ళు ఫుల్ కెపాసిటీ ఓకే. పర్ డే 8 అవర్స్ కాబట్టి 8. ఒకవేళ సెలవు తీసుకుంటామనుకోండి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఏ డేట్‌న సెలవు తీసుకుంటున్నావు. ఓకే. మండే సెలవు తీసుకుంటున్నావా? సో, ఇక్కడ ఏంది ఎండ్ ద మస్ట్ ఓకే. ఎక్కడి నుంచి నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకుంది. సో, నేనేం చేస్తానంటే నవంబర్ 15 నుంచి కాబట్టి అదేంటిది ఎండ్ డేట్ మస్ట్ బి వితిన్ ద కరెంట్ ఇటిరేషన్ అంట. ఓకే. ఈ ఎండ్ డేట్ కరెక్ట్‌గానే ఉంది కదా! నవంబర్ 22. ఓహ్! ఓకే. ఓకే. సారీ ఇది నవంబర్‌లో ఉందేంటి? యాక్చువల్‌గా ఇది జూలైలో ఉండాల. ఇప్పుడు జూలైలో చేస్తున్నా ఈ వీడియోస్. సో, జూన్, జూలై. సో, ఈ స్ప్రింట్ 10 నుంచి స్టార్ట్ అయ్యి ఆహ్,
ఓహ్! 2024లో ఉంది ఇది. సారీ 2024, 2024 7/22 ఓకే. ఇవి పెడదాం. ఓకే. సో, ఇక్కడ చూడండి జులై 10-22 7 డే వర్కింగ్ అనమాట. ఇక్కడ అడుగుతారు. సో, ఏ డేట్ మీరు ఒకవేళ డే ఆఫ్ అంటే లీవ్ పెట్టాలనుకుంటే ముందుగానే చెప్పేయాలనమాట. సో, 15థ్ 1 డే, 1 డే కావాలంటే 1 డే, 2 డేస్ ఓకే కొడతారు. అప్పుడు మీకు కెపాసిటీ 8 అవర్స్ ఉంటుంది. సో, ఆ 8 అవర్స్‌కి తగ్గట్టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 7 డేస్ కదా! దాంట్లో ఒక డే పోతుంది. 6 డేస్. 6 ఇంటూ 8 ఏస్తారు. ఆ కెపాసిటీ తగ్గట్టు ఇక్కడ ఆహ్, టాస్క్‌లనేది పిక్ చేస్తారనమాట. సో, ఇది ఓవరాల్‌గా మీరు అజూర్ డెవాప్స్‌లో చేయవలసిన వర్క్. ఓకే. సో, ఇప్పుడు అర్థమైంది కదా మీకు మీ టీమ్ లీడ్ గాని, మీ మేనేజర్ గాని మీ యొక్క ప్రోగ్రెస్ అనేది ఎలా ట్రాక్ చేస్తారనేది. సో, మీ పెర్ఫార్మన్స్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఎన్ని టాస్క్‌లు పిక్ చేస్తారు, ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ వీళ్ళకి ట్రాకింగ్‌లో ఉంటుంది కాబట్టి. వీరు అదంటే స్కిప్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. ఓకే. సో, టీమ్‌లో మీరు ఖచ్చితంగా టాస్క్‌లనేది పిక్ చేసుకొని వర్క్ చేయాల్సిందే. ఒకవేళ చేయలేదంటే మీకు వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. ఈ 7 డేస్‌లో మీకిచ్చిన కెపాసిటీ 8 అవర్స్‌లో ఓకే. సో, ఈ 8 అవర్స్‌లో ఎంతసేపు పని చేశారు? ఇప్పుడు ఒక టాస్క్‌కి మనకు టైమ్ మెన్షన్ చేస్తున్నారు. ఎస్టిమేటెడ్ అవర్స్ అనేసి. ఓకే. ఈ టైమ్‌ని ఓకే. మీ కెపాసిటీని కాలిక్యులేట్ చేస్తారు. కాలిక్యులేట్ చేసి ఓకే. నువ్వు నీకిచ్చిన కెపాసిటీ ఇంత, నువ్వు స్పెండ్ చేసిన టైమ్ ఇంత అనేసి తెలిసిపోద్ది. అండ్ నీకు ఎక్స్‌ట్రా ఏందంటే ఇప్పుడు డైలీ మీటింగ్స్ ఉంటాయి. సో, అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. ఓకే. ఇప్పుడు డే మొత్తం మీద మీకు 8 అవర్స్ ఉంటే 8 అవర్స్ మీరు పని చేయరు కదా! లైక్ మీటింగ్స్ ఉంటాయి. కొన్ని ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. సో, ఇవన్నీ రిమైనింగ్ తీసేయంగా ఆ టైమ్‌ని కాలిక్యులేట్ చేస్తారనమాట. సో, ఇది ఓవర్ వ్యూ అండి. అజూర్ డెవాప్స్. సో, మీకు అర్థమయ్యే ఉంటుంది అజూర్ డెవాప్స్ ఐ థింక్. సో, ఇలా ఉంటుందనమాట వర్క్. సో, ఇక్కడ మీకేమర్థమైంది? బ్యాక్‌లాగ్ అంటే అర్థమైంది. స్ప్రింట్ అంటే అర్థమైందని. స్ప్రింట్ అంటే పర్టిక్యులర్ డేస్. ఒక డే నుంచి అంటే ఎన్ని డేస్? ఒక సైకిల్ అనమాట. ఒక స్ప్రింట్ అంటే ఒక సైకిల్. ఆ స్ప్రింట్‌లో మనం చేయాల్సిన వర్క్. యూఎస్ అంటే యూజర్ స్టోరీస్. యూజర్ స్టోరీస్ దాని కింద టాస్క్‌లుంటాయి. బగ్స్. బగ్స్ అంటే ఏందంటే ఇప్పుడు మనము బగ్స్ ఈ బగ్స్ ఏంది అంటే ఇప్పుడు మనం టాస్క్ క్రియేట్ చేసి కంప్లీట్ చేసాం గదా! సో, ఈ టాస్క్ క్రియేట్ చేసిన తర్వాత క్యూఏ టీమ్ టెస్ట్ చేస్తది. మనం కంప్లీట్ చేసాము. ఈ టాస్క్‌ని కంప్లీట్ చేసాం. ఈ టాస్క్‌ని కంప్లీట్ చేసిన తర్వాత క్యూఏ టీమ్ ఉంటారు. వాళ్ళు దీన్ని టెస్ట్ చేస్తారు ఈ కోడ్‌ని. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకేమైనా బగ్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తారు. బగ్, బగ్ ఓకే. సో, ఆ బగ్‌ని క్రియేట్ చేస్తారు మనకి. సో, ఎడిట్ టైటిల్ ఓకే. ఇది బగ్ అన్నమాట. అంటే బేసిక్‌గా బగ్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. సరే అట్లాగే తీసుకుందాం. ఇది బగ్. అంటే ఈ టాస్క్‌కి సంబంధించిన బగ్ అనేది క్రియేట్ చేశారు. ఓకే. సో, మళ్ళీ మీరేం చేయాలి? ఈ బగ్‌ని పిక్ చేసుకొని, ఈ బగ్‌కి తగ్గట్టు ఎడిట్ చేసుకొని, మళ్ళీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ కోడ్‌ని టెస్ట్ చేస్తారు. సో, అంటిల్ ఈ కోడ్ బాగా ఉంది. బగ్స్ లేకపోతే ఈ కోడ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఒకవేళ బగ్స్ వస్తే బగ్స్ అన్నమాట. ఇట్లా. ఇది లూప్ తిరుగుతూ ఉంటుంది. ఈ స్ప్రింట్‌లో. సో, ఇదంతా అయిపోయిన తర్వాత స్ప్రింట్ అయిపోయిన తర్వాత ఒక డే స్ప్రింట్ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్‌లో మీకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే డైలీ స్టాండప్ కాల్స్ ఉంటాయి. డీఎస్సీ అంటాము. సో, ఈ డీఎస్సీలో ఏంది అంటే మీరు నిన్న పిక్ చేసుకున్న టాస్క్‌లో మీకేమైనా ఇష్యూస్ ఉంటే మీరు మీ టీమ్‌తో కొలబరేట్ అయ్యి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. లైక్ నాకు నిన్న పిక్ చేసుకున్న ఇష్యూలో ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయి. లేదంటే ఈరోజు మీరేం చేయబోతున్నారు? ఓకే. సో, ఆ డీటెయిల్స్ జస్ట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ లాగా అన్నమాట టాస్క్‌ల గురించి. సో, అది డైలీ ఉంటుంది. డైలీ మీరు ఒక టీమ్ కాల్ లాగా అరేంజ్ చేసుకొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇది ఫ్లో. ఓకే. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా ప్రాజెక్ట్ అంటే లైక్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే.